స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. ఈ మధ్య మేము మహాకాళేశ్వరుని జ్యోతిర్లింగం దర్శించడం జరిగింది. దానికి సంబంధించిన స్థల పురాణము, ఆ ప్రదేశం యొక్క మహిమ గురించి, అదేవిధంగా ఎలా వెళ్ళాలి, ఏ విధంగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతోంది. సుమారు మేము డిసెంబర్ 13న బయలుదేరి డిసెంబర్ 19న వెనక్కి వచ్చాము. డిసెంబర్ 19ని వచ్చిన దగ్గర నుంచి ఇవాళ డిసెంబర్ 30 ఈ వీడియో చేస్తున్నాను. ఈ 10 రోజులు పర్టికులర్గా ఆ స్థలాల గురించి చాలా కూలంకుషంగా వివరణలన్నీ సేకరించడానికి 10 రోజుల సమయం పట్టింది. అందుకని చెప్పి ఈ వీడియో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తే భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా సరే ఉజ్జయిని మహాకాళేశ్వర్ కానీ ఓంకారేశ్వర్, అది తర్వాత వీడియోలో వస్తుంది, ఈ 2 జ్యోతిర్లింగాలు మీరు దర్శించాలి అనుకుంటే ముందుగా ఏ ఏ స్థలాలకు వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా మీరు సింపుల్గా మీ యాత్రని చక్కగా చేసుకోవచ్చు అన్నది పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ క్షేత్రాలన్నీ కూడా మేము విశాఖపట్నం నుంచి బయలుదేరడం జరిగిందండి. ఆ ట్రైన్ వివరాలు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సుమారు 28 గంటలు విశాఖపట్నం నుంచి భోపాల్ జంక్షన్కి ప్రయాణం ఉంటుందండి. భోపాల్ మధ్యప్రదేశ్ తాలూకా రాజధాని. అయితే ఇండోర్ని మాత్రం వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఫ్లైట్స్ ఇవన్నీ కూడా మీకు ఇండోర్కి వెళ్తాయి. బై రోడ్డు వెళ్ళే వాళ్ళు కూడా ఇండోర్ నుంచి వెళ్ళొచ్చు. సో ఇండోర్ నుంచి దక్షిణానికి ఒక జ్యోతిర్లింగము, అలాగే ఉత్తరానికి ఒక జ్యోతిర్లింగము ఉంటాయి. ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి. ఇది సుమారు 28 గంటలు ట్రైన్లో ప్రయాణం చేసిన తర్వాత మేము భోపాల్ జంక్షన్కి చేరుకోవడం జరిగింది. సుమారు ఉదయం విశాఖపట్నంలో 9 గంటలకి ట్రైన్ ఎక్కితే భోపాల్ జంక్షన్కి వచ్చేటప్పటికి 6:30, 7 అలా అయ్యింది. అయితే వెంటనే ట్రైన్స్ ఉంటాయి, కానీ ఒకవేళ ఈ ట్రైన్స్ ఏమైనా లేట్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో మేము 12 గంటల ట్రైన్ చేయించుకున్నాము. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 7:30కి ఉజ్జయిని వెళ్ళడానికి రెడీగా ట్రైన్ ఉందని చెప్పేసి మా టికెట్లు క్యాన్సిల్ చేసేసుకొని అక్కడ టీటీ గారిని రిక్వెస్ట్ చేసి ఆయన భోపాల్ జంక్షన్ నుంచి ఉజ్జయిని రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. యాక్చువల్గా మేము సుమారు 9 మంది సభ్యులు మా మెడికల్ టీము ఆల్ ఓవర్ ఇండియా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇండోర్లో వెళ్ళడం జరిగింది. అవి 16, 17 డిసెంబర్లో జరిగాయి. అందుకని చెప్పి మేము 14, 15, 16 ఈ 3 రోజులు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము. ఇది భోపాల్ జంక్షన్ అండి. ఇది భోపాల్ జంక్షన్లో ఉదయం మేము 7 గంటలకు దిగాము. 7 గంటలకు దిగిన తర్వాత అక్కడ ఇంకో ట్రైన్ పట్టుకుంటే 4 గంటలకి, సుమారు 4 గంటల ప్రయాణం తర్వాత, అంటే మధ్యాహ్నం 11:30 ఆ టైంకి మాకు ఉజ్జయిని రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ మమ్మల్ని దింపడం జరిగింది. ఈ ఉజ్జయిని అని ఇప్పుడు పిలుస్తున్నామండి మనం. కాకపోతే దీనికి ఇంతకుముందు అవంతిక అని పేరు. అవంతిక సామ్రాజ్యం అంటే చాలా పెద్ద పేరండి. ఈ సామ్రాజ్యాన్ని విక్రమాదిత్యుడు పరిపాలించాడు. సో విక్రమాదిత్యుడి గురించి కూడా కొంచెం మనం తెలుసుకుందాము. విక్రమాదిత్య అంటే శౌర్యం, సూర్యుడు అని కూడా ప్రతిపదార్థాలు ఉన్నాయండి. కొన్ని ఇతిహాసాలు అతన్ని మ్లేచ్చులు, ఆక్రమణదారుల నుండి భారతదేశం యొక్క విముక్తిదారిగా వర్ణించాయి. జ్యోతిర్విధాభరణం అని చెప్పి ఒక కావ్యం ఉందండి. దీన్ని కాళిదాసు రాశారు. ఈ గ్రంథంలో విక్రమాదిత్యుడి గురించి ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆయన ఆస్థానంలో 9 మంది ప్రముఖ పండితులు ఉండేవారు.
విద్యాసింహ, ధన్వంతరి, ఘటకరపర కాళిదాసు, క్షపణక శంకు వరాహమిహుర, వరూచి వేటాల భట్ట. అంటే పురాణాల ప్రకారం ఇంద్రుడు మరియు ఇతర దేవతలు చంపబడిన అసురులు మ్లేచ్చులుగా తిరిగి జన్మించారని శివుడు చెప్పారు. శివుడు తన పరిచారకుడైన మాల్యవత్తును ఉజ్జయినిలో అవంత రాజ్యానికి యువరాజుగా పుట్టి మ్లేచ్చులను చంపమని ఆదేశించారు. అవంతిరాజు మహేంద్రాదిత్యుడికి దేవత కలలో కనిపించి తన రాణి సౌమ్య దర్శనానికి కొడుకు పుడతాడు అని చెప్పాడు. ఆ బిడ్డకు విక్రమాదిత్య అని పేరు పెట్టి శత్రుత్వం వహించడం వల్ల యువరాజును విషమశిల అని కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది. మాల్యవత్ విక్రమాదిత్యుడిగా జన్మించారు. యువరాజు పెద్దయ్యాక మహేంద్రాదిత్య వారణాసికి పదవీ విరమణ చేశారు. విక్రమాదిత్యుడు అనేక రాజ్యాలను జయించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించాడు మరియు వేటలను, రాక్షసులను మరియు ఇతర రాక్షసులను అణిచివేశాడు. అతని సైన్యాధిపతి విక్రమశక్తి దక్షిణాన దక్షిణాపథాన్ని, మధ్య ప్రాంతంలో మధ్యదేశాన్ని, పశ్చిమాన సురాష్ట్ర, గంగానదికి తూర్పున ఉన్న దేశం విక్రమశక్తి ఉత్తర రాజ్యమైన కాశ్మీర్ను కూడా విక్రమాదిత్య ఉపనదిగా రాష్ట్రంగా చేసింది. సింహాళ రాజు వీరసేనుడు తన కుమార్తె మదనలేఖను విక్రమాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశారు. చక్రవర్తి మరో 3 స్త్రీలను గుణవతి, చంద్రావతి మరియు మదనసుందరి, కళింగ యువరాణి, కళింగసేనులను కూడా వివాహం చేసుకున్నారు. మహాభవిష్య పురాణం ఇది సుమారు 3000 సంవత్సరాల కలియుగం తర్వాత ధర్మాన్ని ఉద్ధరించడానికి గుహ్యకుల లోకం నుండి శివుని ఆజ్ఞ మేరకు గొప్ప రాజు జన్మించాడని వివరిస్తుంది. పురాణాల ప్రకారం కలియుగం సరిగ్గా క్రీస్తుపూర్వం 3101-2 సంవత్సరంలో ప్రారంభమైంది. కాబట్టి ఈ దివ్య ఆశీర్వాదం పొందిన ఆత్మ జన్మించినట్లు చెప్పబడినప్పుడు క్రీస్తు పూర్వం 102 సంవత్సరం అతను గొప్ప రాజు, గంధర్వసేన పరామర వంశానికి చెందిన రాజు భూమిపై జన్మించారు. అతని తండ్రి అతనికి విక్రమాదిత్య అని పేరు పెట్టారు. బాలుడు చాలా తెలివైనవాడు మరియు తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. అతను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విక్రముడు అడవికి వెళ్ళి 12 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసి జ్ఞానంతో తనని తాను సుసంపన్నం చేసుకొని పవిత్రమైన అంబావతి అంటే ఇప్పుడు ఉన్న ఉజ్జయిని నగరానికి చేరుకొని 32 బంగారు బొమ్మలతో సింహాసనం మీద రాజుగా ఆయన అభిషేకించబడ్డాడు. ఈ 32 బొమ్మల సింహాసనం కథ నేను తర్వాత చెప్తానండి. మహారాజు విక్రమాదిత్య వారి యొక్క ఆస్థానంలో శంకు, వరరుచి, మణి, అంగదత్త, జిష్ణు, త్రిలోచన, హరి, యజుర్వేద వ్యాఖ్యాత మరియు హరిస్వామి ఆస్థానంలో ఉన్న కవులు మరియు పండితుల జాబితా కాళిదాసు ఇచ్చారు. దాన మరియు ధర్మ విభాగాల అధిపతి ధనాధ్యక్షుడు మరియు ధర్మాధ్యక్షుడు ఘటకర్పర, అమరసింహ, సత్యాచార్య, వరాహమిహిర, శృతసేన, బాదరాయణ, మణిత్త, కుమారసింహ, జ్యోతిష్యులు, కాళిదాసు మరియు ఇతరులు 800 మంది సామంతరాజులు, 1,00,00,000 మంది సైనికులు, 16 మంది గొప్ప పండితులు, 16 మంది సమర్థ వైద్యులు, 16 మంది భట్టలు మరియు 16 మంది వేద పండితులు ఉన్నారని కాళిదాసు పేర్కొన్నారు. అతని సైన్యం నిరంతరం 15 చిన్న జ్యోతిష్ యోజనాలు అంటే ప్రతి సుమారు 5 మైళ్ళు ఉంటుందండి విస్తరించి, మరియు వాటి కింద మళ్ళీ 3 కోట్ల మంది సైనికులు, 10 కోట్ల వాహనాలు, 24,300 ఏనుగులు మరియు 4 లక్షల ఓడలు. ఈ విషయంలో విక్రమాదిత్య మహారాజుతో మరే ఇతర చక్రవర్తి కూడా సరిపోలరు అని చెప్పి కాళిదాసు పునరుద్ఘాటించారు. విక్రముడు అసంఖ్యాకమైన శకాలను నాశనం చేసి యుగాన్ని విక్రమ సంవత్సర స్థాపించాడని చెప్పి కాళిదాసు పేర్కోవడం జరిగింది. మనకి శాలివాహన శకం ఇవి ఎలాగ ఉన్నాయో అలాగే విక్రమాదిత్య శకం అని చెప్పేసి కూడా ఉన్నది. విక్రమాదిత్యుడి తాలూకా కథ ఇదండి. ఇకపోతే మేము ఉదయం అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ నుంచి రూమ్కి రావడం జరిగిందండి. అక్కడ మనం ట్రైన్లో నుంచే కొంచెం అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా రూమ్స్ బుక్ చేసుకోవడం వచ్చింది. ఆ విజిటింగ్ కార్డు అవన్నీ కూడా నేను ఇందులో పెట్టాను. ఆ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము 9 మంది వెళ్ళాం కాబట్టి 10 మందికి కలిపి ఒక రూమ్ మేము తీసుకున్నాము. మీరు ఆన్లైన్లో అయితే ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకుంటే రూములు దొరుకుతాయి. అక్కడ కొంచెం కాలకృత్యాలు అవి తీర్చుకున్న తర్వాత క్షిప్రా అని చెప్పేసి అక్కడ ఒక నది ఉన్నదండి. ఆ నదిలో స్నానం చేసి ఆ నదికి పూజలు చేయడానికి అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఈ నది తాలూకా కథ ఏమిటంటే
అమృతం కోసం అసురులు దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందులోంచి చాలా బయటకు వచ్చాయి. అదే టైంలో అమృతం కూడా బయటకు వచ్చినప్పుడు మాకు కావాలంటే మాకు కావాలి అని చెప్పి అసురులు దేవతలు అది గుంజుకోవడం వల్ల అందులోంచి ఒక 4 చుక్కలు భూమండలం మీద పడ్డాయి. అందులో ఒక చుక్క ఈ క్షిప్రా నది అని చెప్పేసేసి శాస్త్రంలో ఉందండి. ఈ క్షిప్రా నదిని క్షిప్రా అని కూడా పిలుస్తారు. ఇది మధ్య భారతదేశమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. ఈ క్షిప్రా నదికి వార్షిక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా ఇందులో సింహస్థ జాతర అంటే కుంభమేళ చాలా ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయండి ప్రతి నదికి కూడా. అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి, వృషభ రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో ఉన్నప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరికి, కన్యా రాశిలో ఉన్నప్పుడు కృష్ణా నదికి, తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదికి, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భీమా నదికి, ధనుర్రాశిలో ఉన్నప్పుడు రాధేశ్యాగార అనే ఒక నదికి, అదేవిధంగా మకర రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రకి, కుంభరాశిలో ఉన్నప్పుడు సింధు నదికి, మీనరాశిలో ఉన్నప్పుడు ప్రాణహిత. ఇలాగ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి గురువు రాసులు మారుతున్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుందండి. ఈ పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అలహాబాద్లోని, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 12x12 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా వస్తుందండి. ఇది మనకి 2010లో వచ్చింది. అలాగే 2013లో ప్రయాగలో పూర్ణ కుంభమేళా జరిగింది. మళ్ళీ తిరిగి అక్కడ 2025లో వస్తుంది. అలాగే 2015లో అర్ధ కుంభమేళా నాసిక్లో జరిగింది. మళ్ళీ 2027లో వస్తుంది. అలాగే 2016లో ఉజ్జయినిలో జరిగిందండి. దీన్నే సింహస్థ కుంభమేళా అని చెప్పేసి అంటారు. ఇది మళ్ళీ 2028లో జరుగుతుందండి. సో అక్కడ మేము నదిలో స్నానాలు అవి చేసి బయటకు వచ్చిన తర్వాత సుమారుగా అక్కడ ఉన్న గోవులకి వాటికి గ్రాసాన్ని అది అందించి బయటకు వస్తూ ఉంటే అక్కడ కొంతమంది మన నుదుటి మీద పసుపు అది రాసి అక్కడ మహాకాలుడు తాలూకా అక్షరాలని మన నుదుటి మీద ముద్రిస్తారండి. అది చాలామంది చేసుకుంటున్నారు. అడిగాం వాళ్ళు ఎందుకు అలాగా అంటే, బ్రహ్మ మన తలరాతను రాసినప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇది అలా అక్కడ మనం వేసుకోవడం ద్వారా అవన్నీ అంటే ఏవైనా చెడువి ఏదైనా మనకి ఆపదలు కలిగించేవి అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆ మహాకాలుడి తాలూకా ఆ నామాన్ని మన నుదుటి మీద ముద్రించుకోవడం ద్వారా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దానివల్ల మేమందరం కూడా అక్కడ ఆ విధంగా వేసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ ఒక నియమం ఉన్నదండి. ఎప్పుడైతే మహాకాలుణ్ణి మనం దర్శించుకుంటామో ఆ రాత్రి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉజ్జయినిలో ఉండకూడదు. ఎందుకంటే ఉజ్జయినికి మహాకాలుడు మాత్రమే మహారాజు, ఆయన మాత్రమే అక్కడ నివాసం ఉండాలి అనే ఒక నానుడు ఉన్నది. ఇది చాలామంది పాటిస్తారు. అందుకని చెప్పి మేము ఏం చేసామంటే తిన్నగా మహాకాలుడి దగ్గరికి కాకుండా అక్కడ సందర్శించవలసినవి ఇంకా 4 ఆలయాలు ఉన్నాయండి. అది మంగళనాథ ఆలయం ఒకటి, అదేవిధంగా కాళభైరవ ఆలయం ఒకటి, అదేవిధంగా అమ్మవారిది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మహాకాళి శక్తిపీఠం. ఇవన్నీ మేము ఆ రాత్రి సుమారు 7 గంటల లోపు ఈ మూడిట్లని చూసుకొని రూమ్కి వచ్చి టిఫిన్ అది చేసి రెస్ట్ తీసుకొని రాత్రి మళ్ళీ 1 గంటకి స్వామివారి దర్శనానికి లైన్లోకి వెళ్ళడం జరిగింది. అవన్నీ నేను వివరిస్తాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఆ రాత్రి అక్కడ నివాసం మనమే కాదు, ప్రధానమంత్రి అలాంటి ఆ స్థాయి వ్యక్తులు కూడా ఎవరు ఉండరండి. ఎట్టి పరిస్థితుల్లోని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ రాత్రి మాత్రం అక్కడ నివాసం ఉండకూడదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే మనం మహాకాలుడిని ఆఖరిలో దర్శించుకుంటే మనకి అది కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్ నుంచి మాకు ఎవరైతే ఆటో అతను తీసుకొచ్చాడో అతన్నే మళ్ళీ మేము ఈ మొత్తం 3 టెంపుల్స్ చూపించి మళ్ళీ మనకి రూమ్ దగ్గర దింపేయడానికి ఒక 800 రూపాయలకి మనం బేరం ఆడుకున్నామండి. ఆయన తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనం మంగళనాథ్ ఆలయానికి బయలుదేరాము. ఈ మంగళనాథ్ ఆలయం ఉజ్జయిని నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం.
ఇది నగర సంరక్షక దేవత మహాదేవకు అంకితం చేయబడింది. క్షిప్రా నది ఒడ్డున ఉన్నది. అదేవిధంగా ఈ ఆలయానికి చాలా ప్రాశస్త్యం ఉందండి. మంగళనాథ్ అంటే మన జ్యోతిష్యంలో కుజగ్రహం అనమాట. అంటే ఈ భూమండలం మీద కుజగ్రహం ఎక్కడైతే పుట్టింది అంటే అది ఉజ్జయినిలోని ఈ ప్రదేశంలో కుజుడు పుట్టారనమాట. ఆయన భూమిపుత్రుడిగా కూడా మనం చెప్తూ ఉంటాం జ్యోతిష్యంలో. అయితే ఇక్కడ కుజుడు మాత్రం లింగ రూపంలో ఉంటారండి. ఆయనకి లింగ రూపంలోనే పూజలు అందుకుంటున్నారు. ఈ మంగళనాథ ఆలయం మహాదేవుకు అంకితం చేయబడింది. ఎందుకంటే పురాణాల ప్రకారం రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు మహాదేవు యొక్క చొక్కా లేదా చెమట ఇక్కడ పడిందని, అది మంగళగ్రహం పుట్టిన ప్రదేశం నుండి శివలింగం మరియు ఆలయంగా ఏర్పడిందని, అందుకని చెప్పి ఆ పర్టికులర్ ప్రాంతాన్ని మహాదేవ్ నగరంగా కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక 4 రకాలైనటువంటి దోషాలు, అంటే జ్యోతిష్యంలో ఉన్న ఒక 4 రకాలైన దోషాలు, అంటే అది కుజదోషం కానివ్వండి, కాలసర్ప దోషం కానివ్వండి, తర్వాత 9 ప్లానెట్స్కి సంబంధించిన పూజ అని చెప్పేసి ఒకటి ఉన్నది, అది కానివ్వండి, మొత్తం ఇక్కడ 4 రకాలైనటువంటి దోషాలకి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అందులో మంగళ దోషం, అంగారక గ్రహం నుండి ప్రతిబింబించే కిరణాలు ఇక్కడ పడతాయి. ఇంకా విశేషంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కర్కాటక రేఖ, అంటే భూమధ్య రేఖ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం గ్రీన్విచ్, ప్రపంచం మొత్తానికైతే గ్రీన్విచ్ అని, మన ఇండియాకి అయితే అలహాబాద్ అని ఈ టైం సెట్ చేసేటప్పుడు ఎలా తీసుకుంటున్నామో అదేవిధంగా మొత్తం భూమండలానికి, ఈ మొత్తం భూమండలానికి మధ్య రేఖ ఈ ఉజ్జయిని మహాకాళ్ గుడి నుండి వెళ్తోంది. అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనాలు కూడా ఇక్కడి నుంచే మనకు తెలుస్తాయి. అందువల్ల ఈ ప్రదేశాన్ని అప్పట్లో సమయ నిర్ధారణకి చాలా చక్కగా వాడేవారు. ఇకపోతే దానివల్ల ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే మనకి జాతకంలో ఉన్న కుజుడు వల్ల ఏమైనా దోషాలు ఉన్నా అవి సాధారణంగా ఏంటంటే చాలామంది వివాహానికి అవ్వలేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఈ గుళ్ళో పూజలు చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ హిందూ మతంలో ఈ కుజుడు తరచూ 4 చేతులతో త్రిశూలం మరియు గద్దను మోసి అందమైన యువకుడిగా చిత్రీకరించబడతాడు. వివాహపరంగా కుజుడు స్థానం ముఖ్యమైనదిగా పరిగణిస్తాం కాబట్టి ఇది అభిరుచి, భర్త మరియు వైవాహికాన్ని సూచిస్తుంది. అదేవిధంగా 1, 4, 7, 8 లేదా 12 వంటి నిర్దిష్ట గృహాలలో కుజుడు ఉండటం వల్ల మాంగళిక దోషం ఏర్పడుతుందని చెప్పేసి జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. దీనివల్ల వివాహం ఆలస్యం అవ్వడానికి, ఒకవేళ వివాహం అయినా సరే వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉండడానికి కూడా కారణాలు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మంగళదోష పూజ చేయించుకుంటే చాలా మంచిదని తెలియజేశారండి. అదేవిధంగా కాలసర్పదోషం అంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువులకి మధ్యలో లగ్నంతో సహా ఉంటాయి. ఇది ఒక నిర్దిష్టమైన అమరిక. ఇది కూడా వారి యొక్క జీవనాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి అంటారు. అటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ పూజలు అవి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఈ వివాహాలకు సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఒక 4 రకాలైనటువంటి పూజలు, అంటే స్వామివారిని అన్నంతో అభిషేకించడము, అలాగే స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కుంకుమ చిందూరంతో అభిషేకం చేసి అలంకరించడము, ఇటువంటివన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 9 గ్రహాలు మనకి ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు అని చెప్పేసి అంటాము. 9 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు మరియు కేతువు. ఈ స్థానాల ఆధారంగా జాతకంలో ఏవైనా చిన్న చిన్న దోషాలు ప్రతికూల మార్గాల్లో వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటే దాన్ని జాతకంలో గ్రహదోషంగా మనం పరిగణిస్తాము. సో వాటన్నిటిని శాంతింప చేయడానికి కూడా ఇక్కడికి వచ్చి చాలామంది పూజలు అవి చేస్తూ ఉంటారండి. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము. ఇది కుజుడు యొక్క తల్లి అంటే భూదేవి. అక్కడ ఉన్న పండిట్ గారు కూడా మమ్మల్ని దాని చుట్టూ తిరగమని చెప్పడం జరిగింది. దాని చుట్టూ తిరిగితే మనం భూమి చుట్టూ తిరిగినట్టే అని చెప్పడం జరిగింది. అందువల్ల మన వాళ్ళందరూ కూడా అలా తిరగడం జరిగింది. ఆర్థిక బాధలు, మనం ఎవరికైనా అప్పు ఉన్నా, మనకు ఎవరైనా అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా ఇక్కడ మనం వెళ్ళి పూజ చేయించుకుంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతోటి ఉంటారు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందండి. దాన్ని కూడా మేము దర్శించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి తర్వాత ఇంకొక విశేషమైనటువంటి ఆలయం,
ఉజ్జయిని కాలభైరవ దేవాలయం, అక్కడికి బయలుదేరామండి. ఇక్కడ మంగళనాథ్ టెంపుల్ నుంచి అది ఒక జస్ట్ 2-2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. కాలభైరవుడు ఈ నగరానికి సంరక్ష దేవుడిగా ఉంటాడు. ఈ పట్టణం మొత్తానికి ఆయన సేనాపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. క్షిప్రా నది ఒడ్డునే ఈ దేవాలయం కూడా ఉన్నదండి. నగరంలో అత్యంత ప్రముఖ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు వందల మంది ఈ ప్రాంతాన్ని దర్శిస్తూ ఉంటారు. కాలభైరవుడు ఇక్కడ రాతి రూపంలో, విగ్రహ రూపంలో ఫోటో ఉంటుందండి. దేవుని మీద వెండి తల మరాఠా శైలి పగ్రీతో అలంకరించబడి ఉంటుంది. ఇది మహాదాజీ షిండే కాలం నాటి సాంప్రదాయం. అష్టభైరవుల్లో కాలభైరవుడు వారి ప్రధాన అనుచరుడిగా పరిగణించబడుతున్నాడు. కాలభైరవుని ఆరాధన సాంప్రదాయబద్ధంగా కాపాలిక, అఘోరా శాఖలలో ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని ఈ వర్గాలకు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఈ దేవాలయంలో రోజు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ కాలభైరవుడికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారండి. మనం మద్యం తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక బేసిన్లో పోసి స్వామి దగ్గర పెట్టిన తర్వాత ఆయన స్వీకరిస్తారు. మిగిలింది మనకి ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మేము మహాకాళేశ్వరి అమ్మవారి శక్తిపీఠానికి రావడం జరిగిందండి. 18 శక్తిపీఠాల్లో ఒకటిగా ఈ శక్తిపీఠం విరాజిల్లుతోంది. పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలు శక్తిపీఠాలు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ అమ్మవారి తాలూకా మోచెయ్యి ఈ ప్రాంతంలో పడిందని చెప్పి ఇక్కడ శక్తిపీఠంగా అమ్మవారు వెలిశారండి. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేయడానికి ఇది మొకటం లేని నగరాలుగా భాసిల్లింది. పురాణం ప్రకారంగా చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేశాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు రాజభవనం పరిసరాల్లో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్రా నది సమీపంలోకి పంపిస్తారు. ఉజ్జయిని ప్రక్క గల రాజ్యాల్లో శత్రురాజులు రివుదమున్న రాజు, సింగదాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఆ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి ఆయన కుమారులను తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్రానది తీరంలో ప్రార్థనలు చేస్తారు. రాజు దాడి చేసి విజయాన్ని సాధిస్తాడు. బ్రహ్మదేవుని ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసిందని వారు నమ్ముతారు. వారు నగరాన్ని దోచుకున్న శివభక్తులపై దాడులు చేస్తారు. శివుడు ఆయన భక్తులు అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేస్తాడు. శివభక్తులైన శ్రీకరుడు, విద్రిలను అభ్యర్థన మేరకు నగరంలో ప్రధాన దైవంగా ఉండడానికి అంగీకరిస్తారు. అక్కడే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువై ఉన్నాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణము, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తాడని చెప్పేసి తెలిపారనమాట. ఈ ఉజ్జయిని శక్తి పీఠం మహాకాళి ఆలయం అండి. ఇది సతీదేవి మోచేయి పడిన ప్రదేశం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 9వ శక్తిపీఠం. ఉజ్జయిని నగరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 9వది. ఉజ్జయిని నగరానికి అవంతి అనే మరో పేరు ఉంది. కాళికామాత గర్భాలయంలో ఎంతో ప్రకాశవంతంగా నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపంతో భయంకరంగా దర్శనమిస్తూ కాళీమాత నల్లని కళ్ళు, సింధూరు రంగుతో చంద్రవంక కిరీటం ధరించి భక్తులు పూజలు అందుకుంటూ ఉంటుందండి. మనకి శక్తిపీఠాలు మొత్తం 18 శక్తిపీఠాలండి. అవి చూసినట్లయితే శాంకరీదేవి శ్రీలంక, కామాక్షిదేవి కాంచీపురం, శృంఖల పాండువ హుగ్లీ జిల్లా, అలాగే చాముండేశ్వరి మైసూర్, కర్ణాటక జోగులాంబ ఆలంపూర్, తెలంగాణ భ్రమరాంబిక, శ్రీశైలం మహాలక్ష్మి కొల్హాపూరు, మహారాష్ట్ర ఏకవీర, మహారాష్ట్ర ఉజ్జయిని మహంకాళి, ఉజ్జయిని పురోహితిక, పిఠాపురం గిరిజ జాజ్పూరు, ఒడిశా కామరూప, గౌహతి మాధవేశ్వరి, అలహాబాద్ వైష్ణవి, కట్రా జమ్మూ కాశ్మీర్, మంగళగౌరి గయా విశాలాక్షి వారణాసి, సరస్వతి జమ్మూ కాశ్మీర్, మాణిక్యాంబ ద్రాక్షారామం. ఇవి మనకి 18 శక్తిపీఠాలండి. సో ఇక్కడి నుంచి మనం
ఆ రోజు రాత్రి మేము రూమ్కి వచ్చి కొంచెం పలహారాలు అవి తీసుకొని అక్కడి నుంచి 1 గంటకి బయలుదేరి మహాకాలుడి దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో ఇది ఒక క్రమం అండి. దీనికి ముందుగా మనం టికెట్స్ అవి అక్కడ మనకి ఆన్లైన్లో ఉంటాయి. ఆ వెబ్సైట్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా భస్మహారతి అని ఇక్కడ చాలా ప్రముఖమైనదండి. మామూలు రోజుల్లో అయితే గంధము మరియు ఆవు తాలూకా పేడతోటి చేసినటువంటి భస్మాన్ని వాడతారు. కానీ కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రం చితాభస్మం, అప్పుడే వేడిగా ఉండి కాలుతున్నటువంటి చితాభస్మం నుంచి తీసుకొచ్చిన భస్మంతో స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి అంటే బ్రహ్మీ ముహూర్తంలో భస్మహారతితో అభిషేకం చేస్తారు. అప్పుడు మాత్రం ఆడవాళ్ళని లోపలికి రానివ్వరండి. మిగతా రోజుల్లో చేసే భస్మహారతికి మాత్రం ఆడవాళ్ళని రాణిస్తారు. ఇదంతా కూడా క్యారిడార్ మన మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హైందవ క్షేత్రంలోని కూడా క్యారిడార్లు అనేవి నిర్మించడం జరుగుతుంది. కాశీలోని కూడా ఆయన అలాగే చాలా బాగా చేశారు. అదేవిధంగా ఉజ్జయినిలో కూడా చాలా బాగా చేశారు. ఇదంతా కూడా క్యారిడార్. సుమారు మీకు ఇదంతా తిరగడానికి ఒక 2 గంటల సమయం పడుతుంది. ఇది దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేసరికి సుమారు 6-6:30 అలాగ అవుతుంది. అప్పుడు బయటకు వచ్చి పలహారం చేసి అవన్నీ కావాలంటే మనం చూడొచ్చండి. అయితే మనం రాత్రి 1 గంటకి లైన్లోకి వెళ్తే సుమారు 4 గంటలు, తెల్లవారు 4 గంటల వరకు ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ లాగా ఉంటుంది. అందులో కూర్చోబెట్టి 4 గంటలకి ఒక్కొక్కరిని వదలడం జరుగుతుందండి. నంది మండపం అని చెప్పేసి ఉంటుంది. ఆ నంది మండపం దగ్గర ఈ స్వామివారి తాలూకా అలంకరణ అంతా చేసి ఇవన్నీ కూడా చేసి అది అయిన తర్వాత స్వామివారిని చాలా చక్కగా అలంకరించి రోజుకొక రూపంలో మహాకాలుడిని అలంకరిస్తారండి. అలంకరించి ఇది ఓం స్వామివారికి సాయంత్రం క్షిప్రాలకి హారతండి. ఈ గేట్ నుంచి లోపలికి ఆ విధంగా మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది. వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇది స్వామివారి మండపం. ఇవన్నీ కూడా స్వామివారి రూపాలు. రోజుకి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా అలంకరణ చేస్తారు. ఇది చాలా అసలు జీవితంలో ఒకసారైనా సరే చూడాలి అనిపించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది నంది మండపం అండి. ఆ నంది మండపంలో కూర్చోబెడతారు. సుమారు వాళ్ళు 400 మంది అన్నారు, కానీ నాకు తెలిసి ఆ రోజు మేము ఒక 1100-1200 మంది ఉన్నామండి. ఇది కిందని, మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది స్వామివారి ఒరిజినల్ శివలింగం. ఆ విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడో ప్రత్యేకమైన రోజుల్లో తప్ప బయటకు చూపించరు. ఇది స్వామివారి బయట గుడి అన్నమాట. ఇదంతా కూడా ఇది రాత్రిపూట మనం అంటే తెల్లవారి 5:30-6 గంటలకు బయటకు వచ్చినప్పుడు అక్కడ విద్యుత్ దీపాలు అవన్నీ పెట్టినప్పుడు చాలా చక్కగా ఉందండి. కాకపోతే లోపలికి మొబైల్ అలౌ చేయకపోవడం వల్ల అవి కొంచెం తీయలేకపోయాం. తర్వాత బయటకు వచ్చి ఇవన్నీ తీయడం జరిగింది. అయినప్పటికీ స్వామివారి కృపతో లోపల వాళ్ళు చేసిన హారతిని కొద్దిసేపు మనం మొబైల్లో చిత్రీకరించడం జరిగింది. అది యాజ్ ఇట్ ఈజ్గా అదే సౌండ్ తోటి మీకు ఈ వీడియో చివరిలో కూడా అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్వామివారు మహాకాలుడిగా ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అవంతికలో చదువుకున్నారని చెప్పేసి అప్పట్లో జ్యోతిష కేంద్రంగా కూడా ఇది చాలా బాగా ప్రసిద్ధి చెందింది అని చెప్పి ఆనాటికే హోరా విజ్ఞాన కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిందని, ఈ అవంతిక రాజధాని పాలించిన విక్రమాదిత్యుడి పేరునే విక్రమ శకం అని ప్రసిద్ధ శకం ఏర్పడిందని యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వేద పాఠశాల 1639 సంవత్సరంలో రాజా జయసింగ్ చే కట్టబడిందండి. అదేవిధంగా విక్రమాదిత్యుడు కాళికామాతని ప్రసన్నం చేసుకోవడానికి 22 సార్లు తన తలని నరుక్కోవడం జరిగిందండి. ఆయన నరుక్కున్న ప్రతిసారి కూడా అమ్మవారు వచ్చి మళ్ళీ తలని అతికిస్తూ ఉండేది. ఆ విధంగా ఆయన కోరిక మేరకు ఇప్పుడు ఏదైతే శక్తిపీఠం ఉందో ఈ శక్తిపీఠానికి కొంచెం అవతల ఇంకొక అంటే మన విక్రమాదిత్యుడు నెలకొల్పినటువంటి అమ్మవారి విగ్రహం కూడా అక్కడ ఉన్నది. అది కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రదేశం అండి. సో జ్యోతిర్లింగాల్లో మనకి ఇది వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం అండి. మామూలుగా చూసినట్లయితే ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, మహారాష్ట్రలో భీమశంకరుడు,
వారణాసిలో కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు, డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకాలో నాగేశ్వరుడు, తమిళనాడులో రామేశ్వరం, ఔరంగాబాద్లోని గ్రీష్మేశ్వరుడు. ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. మనకి దక్షిణాన 2 ఉన్నాయి, రామేశ్వరం, శ్రీశైలము. మిగిలినవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయండి. సో స్వామివారికి ఈ విధంగా భస్మాన్ని అభిషేకం చేస్తూ ఉంటారు. అలంకరించేసి స్వామివారికి చుట్టూ ఒక గుడ్డ కట్టేస్తారండి. కట్టిన తర్వాత మొత్తం భస్మం జల్లుతారు. నేను చెప్పిన చితాభస్మం చెప్పాను కదా, అది సాధారణంగా వీళ్ళు వస్తారండి, ఎవరు మన అఘోరాలు వచ్చి చేస్తారు. అక్కడ పండితులు చేయరు. నిత్యం అభిషేకం మాత్రం అక్కడ ఉన్న పండితులు ఎవరైతే పాండాస్ ఉన్నారో వాళ్ళు చేస్తారనమాట. ఆ చితాభస్మ అభిషేకం మాత్రం ఖచ్చితంగా అఘోరాలు మాత్రమే వచ్చి చేస్తారు. ఈ స్వామివారికి ఈ విధంగా అభిషేకం అదంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ అదంతా తీసేసి ఆ కింద పడిన ఆ భస్మాన్ని అంతా కూడా భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ గుడి అమరిక ఎలా ఉంటుందంటే, ఉజ్జయినిలో శివలింగం 3 అంతస్తులుగా ఉంటుందండి. అన్నిటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ మీదన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉందండి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు పర్జన్యానుష్ఠానం అని చెప్పి ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశం నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వరలింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవారు ఎలాంటి విజయాన్ని అయినా పొందుతారని చెప్పేసి ఇక్కడ చాలా ప్రసిద్ధండి. ఈ ప్రాంగణంలోనే పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు భక్తులకి దర్శనం ఇస్తాయి. మహాకాళ్ మందిర శోభా సంధ్యా సమయంలో అత్యంత మనోహరంగా బాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాళుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకే శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరాన్ని అందరికీ శోభనిస్తున్నాడని చెప్పేసి పురాణ కథలన్నీ కూడా వినిపిస్తాయండి. అయితే పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనే పేరు ఉందని మనం చెప్పుకున్నాం కదండి. అవంతి అనే పదానికి 2 అర్థాలు. వీటిలో మొదటిది స్త్రీ, రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపం. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాల్లో అవంతి, ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాళ అనే శబ్దం లైకారమే ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని 2 స్వరూపాలు కాలస్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వేడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుందన్నమాట. ఉజ్జయినిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ కూడా ఈ ప్రాంతాన్ని తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని అండి. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు ప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చనాశీలుడై షట్కాలంలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఆ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠాన పరులై, ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండో వాడి పేరు ప్రియమేధుడు, 3వ కుమారుడి పేరు సుకృతుడు, 4వ కుమారుడి పేరు సువ్రతుడు. ఈ 4 పెద్దవారు అయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వారి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు. కానీ ఆ 4 ఏమాత్రం బెదరకుండా దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీదకి కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. హరిహర, ఓం హరహర అంటూ శివపారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హోంకరించాడు. ఆ హోంకారానికి దూషణుడి సైన్యాలు బూడిద రాశులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాళ లింగ రూపంలో వెలిశాడు అని చెప్పేసి ఇక్కడ పురాణం చెప్తోందండి. ఇదంతా కూడా మనం రాత్రిపూట దర్శనానికి వెళ్ళడానికి ముందు తీసినటువంటి వీడియో. చాలా చక్కగా అలంకరించారు. చాలా చక్కగా ఉంటుంది. మామూలుగా అయితే మనకి చిన్న కథ కూడా ఉన్నది. శివపురాణం ప్రకారంగా బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వాదించుకున్నారని చెప్పి మనకు ఒక కథ ఉన్నది కదండి. అప్పుడు శివుడు వెలిసి నా యొక్క ఆది అంత్యాలను ఎవరైతే చెప్తారో
వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి ఒప్పుకుంటాను అన్నప్పుడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకీ కూడా లింగం తాలూకా అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు కిందకి, ఇది స్వామివారి ఒరిజినల్ ఆడియో అండి. నిజంగా ఈ ఆడియో అక్కడ అంటే ఆ శబ్దాలు, ఆ శంఖనాదం, ఆ డమరుకనాదం అవన్నీ వింటే ఒళ్ళు ఒక రకంగా గగురు పొడుస్తుందండి. భక్తులందరూ కూడా తన్మయత్వంతో ఊగిపోతాం, అసలు చప్పట్లు కొడతామండి. నేనైతే నిజంగా సుమారు ఒక 8 నిమిషాలు ఆపకుండా కొట్టాను. అయినా సరే చేతులు ఎక్కడ నొప్పి కానీ, ఎర్రగా కందిపోయాయి కానీ చేతులు ఎక్కడ కనీసం నొప్పి అని కూడా ఎక్కడ అనిపించలేదు. సో ఇదంతా స్వామివారి కృప. కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఈ మహాకాళుణ్ణి, అమ్మవారు మహాకాళిని దర్శించుకోవాలండి. చాలా ఉత్తమం ఇది, చాలా చక్కగా ఉంటుంది. ఆ స్వామివారి ఆశీస్సులు ఉన్నవారు మాత్రమే ఆ ప్రాంతంలో అడుగు పెడతారని చెప్పి ఒక చిన్న నానుడు కూడా ఉన్నది. కాబట్టి ఆ స్వామి ఎవరికైనా ఎప్పుడైనా అవకాశం, దర్శించుకునే అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళండి. ఇది మీరు చూస్తున్నది ఇది మహా అయితే 1 నిమిషం ఇది అక్కడ, కానీ అక్కడ సుమారు అరగంట సేపు ఇలాగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. శంఖనాదాలు, డమరుకాలు, రకరకాల వాయిద్యాలు, భక్తులు కొట్టే చప్పట్లు, ఇవన్నీ కూడా నిజంగా చెప్తే కాదండి, ఇది అనుభవించాలంటే అక్కడికి వెళ్ళి అనుభవించాలి. 2 కళ్ళు చాలు. ఆ లోపల స్వామివారిని చూడడానికి అవకాశం లేని వాళ్ళకి ఆ మీదని ఒక పెద్ద స్క్రీన్ పెడతారు నంది మండపంలోని. అలాగే మేము ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్క్రీన్లు పెట్టారు. అక్కడి నుంచి కూడా మనం స్వామివారిని చూసి దర్శించుకోవచ్చు. సో ఈ విధంగా మా యొక్క ఉజ్జయిని యాత్ర, ఒక జ్యోతిర్లింగము, ఒక అష్టాదశ శక్తిపీఠము, వీటితో మా యాత్ర పూర్తయిందండి. తరువాత వీడియోలో నేను ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.